పారాఫార్మసిస్ అంటే ఏంటి సార్? ఆహ్, ఇది కైండ్ ఆఫ్ క్యాన్సరా? లేదంటే ఇది కైండ్ ఆఫ్ ఎనీ ఇన్ఫెక్షన్ అంటారా? జస్ట్ సో ఫైమోసిస్‌కి ముందు పారా పెడితే పారాఫైమోసిస్ అయిపోయింది. కాకపోతే కండిషన్‌లో కూడా సేమ్ అంతే. ఓకే. ఫైమోసిస్ అంటే ముందరున్న చర్మం వెనక్కి వెనక్కి రావడం. రాకపోవడము. అదే వెనక్కొచ్చిన చర్మము ముందరికి రాకపోవడాన్ని పారాఫైమోసిస్ అంటాం. ఓహ్! సో, ఇది కూడా ఒక కండిషన్. ఓకే. సో, చాలామంది ఏం చేస్తారంటే మా దగ్గరికొచ్చే వరకు బాగా ఉబ్బిపోయి వస్తుంటారు. బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బుతా ఉంటుంది. సో, అట్లా బెలూన్ లాంటివి ఉబ్బడము 3 కండిషన్‌లో అయితుంటది. ఒకటి షుగరొచ్చి క్లీన్ చేసుకోవడానికి వెనక్కన్నప్పుడు ముందరికి రాదు. రెండోది మాస్టర్బేట్ చేసినప్పుడు అనుకోకుండా చర్మం టైట్‌గా ఉన్నదాన్ని వెనక్కి లాగినప్పుడు రాదు. మూడవది ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ కావచ్చు, లేకపోతే సడెన్ ఇంటర్‌కోర్స్ అయినప్పుడు చర్మం ఫ్రీగా మూవ్ గాని వాళ్ళు ఇంటర్‌కోర్స్ చేయంగానే, ప్రెషర్‌తో ఇంటర్‌కోర్స్ చేయంగానే వెనక్కొచ్చి ఆగిపోతది. సో, ఇట్లా ఆగిపోతే ఏంది సార్ ఇబ్బంది? మళ్ళా ముందుకనుకుంటే అయిపోతది గదా! ముందుకనుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది గదా! అనుకుంటే గనక కొన్నిసార్లు అది ముందలకి రాదు. టైట్ అయిపోతది. మన గొంతుకి తాడు కట్టినట్టు టైట్ అయిపోతది. అట్లా టైట్ అయినప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా రాదు ఓసారి. సో, కొందరు వీళ్ళేమనుకుంటారు అంటే చేసిన తర్వాత గూడా సరే చూద్దాంలే అదంతకదే ముందలకొస్తది. ఏదో వెనక్కి పోయింది. మళ్ళా అనుకుంటే వచ్చేస్తది. కొద్దిసేపాయక చూద్దాంలే అన్నట్టుగా చాలామంది ఆలోచిస్తుంటారు. అట్లాంటి వాళ్ళకేమైతదంటే వితిన్ 2, 3 అవర్స్‌లోనే ఎక్కువ గూడా లేదు. వితిన్ 6 అవర్స్ లోపలనే అక్కడ బెలూన్ ఉబ్బినట్టు మొత్తం ఉబ్బిపోతది. ఉబ్బిపోయి ఆ చర్మం ఇంక ముందలకి రాదు. ఈ కండిషనే పారాఫైమోసిస్ అంటుంటాం. సో, ఇది గనక మనం ఇమ్మీడియేట్‌గా ట్రీట్ చేయకపోతే ఆ ఏరియాలో చర్మం ఏదైతే టైట్ అయిపోయిందో ఆ చర్మం కుళ్ళిపోయే అవకాశాలుంటది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటది. విపరీతమైన నొప్పొచ్చే అవకాశాలుంటది. ఈ కండిషన్‌తో వాళ్ళు మళ్ళా లైఫ్‌లో ఎప్పటికి ఇంటర్‌కోర్స్ చేయడానికి కూడా రాదు.